హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, స్త్రీధనం అంటే ఏంటి? స్త్రీధనం అంటే యూజువల్లీ ఒక అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు బంగారము, వెండి, వస్తువులు, కార్ అనుకోవచ్చు, ఇల్లు రిజిస్ట్రేషన్లు, ప్లాట్ రిజిస్ట్రేషన్గా చేసి ఇస్తూ ఉంటారు. పిల్లలకి పొలాలు ఇస్తూ ఉంటారు ఆ అమ్మాయికి. లేదు అత్తమామలు కొంత బంగారము, చీరలు ఇవన్నీ గిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి చాలా మంది రిలేటివ్స్ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు, ఏదో ఒకటి వస్తు రూపేణ అట్లా. భర్త ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ స్త్రీధనం కిందకి వస్తాయండి. ఈ స్త్రీధనంకి ఆ అమ్మాయి మాత్రమే, ఎవరైతే ఉన్నారో రిసీవ్ చేసుకున్నారో ఇవన్నీ, తను మాత్రమే అబ్సల్యూట్ ఓనర్. ఇంకా దానికి పైన ఎవరికి హక్కు ఉండదు ఆ ఆస్తి పైన. మేడం, ఒకవేళ అనుకోని కారణాల వల్ల ఆమె మరణించినప్పుడు చనిపోతే ఎలా అంటే అది ఎవరికి ఆ రైట్ ఉంటుంది? ఆమె ఏ విల్లు ఎగ్జిక్యూట్ చేయకుండా చనిపోయింది అనుకుందాం. తదనంతరము క్లాస్ 1 హెయిర్స్ ఎవరైతే ఉంటారో, భర్త, ఆవిడ పిల్లలు, ఆవిడ తల్లి, వీళ్ళందరూ క్లాస్ 1 హెయిర్స్ కిందకి వస్తారు. వాళ్ళందరికీ ఆ స్త్రీధనము సమాన హక్కులు ఉంటాయండి. ఓకే. మ్యారేజ్ జరిగిన కొద్ది రోజులకే జరిగి ఉంటే, పిల్లలు ఎవరు లేకుంటే ఎవరికి చెందుతుంది అది? లీగల్ హెయిర్స్, క్లాస్ 1 హెయిర్స్ అని చెప్పాను కదా, భర్త, తల్లి. ఓకే, భర్తకు కానీ తల్లికి కానీ. ఒకవేళ ఆవిడ విల్ ఎగ్జిక్యూట్ చేసుకుంది అనుకుందాం, ఆమె అబ్సల్యూట్ ఓనర్ కాబట్టి ఆ ఆస్తికి, ఆవిడ ఏడుకొండల వాడికే రాసినా ఆ వెంకన్న స్వామికి వెళ్తుంది. లేదు ఆ అనాథాశ్రమంకి రాస్తే వాళ్ళకే వెళ్తుంది. భర్త దుర్మార్గుడు, వీడికి ₹1 కూడా చెందొద్దు అనుకుంది, నా తండ్రికి వెళ్ళాలి, ఆయన స్వార్జితం ఇది అనుకుంది అనుకోండి, తండ్రి పేరు మీద రాస్తే ఆయనకి వెళ్ళిపోతుంది. ఓకే. ఒకవేళ డైవర్స్ తీసుకున్నప్పుడు తీసుకోవాలి అనుకుంటే తీసుకునే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా అండి. జ్యుడిషియల్ సెపరేషన్ అయినా, విడాకులైనా, ఆ స్త్రీధనానికి అమ్మాయే అబ్సల్యూట్ ఓనర్ కాబట్టి తనకే పూర్తి హక్కులు ఉంటాయి కాబట్టి ఆవిడ భర్త దగ్గర నుంచి ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ తండ్రి క్లెయిమ్ చేసుకోవాలి అనుకున్నాడు అనుకోండి, ఓకే, ఈ అమ్మాయి పర్మిషన్ కావాలి. అవును, మా నాన్నకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, నేను పూర్తిగా నా భర్త దగ్గర నుంచి నా స్త్రీధనము అని ఈ అమ్మాయి పర్మిషన్ ఇస్తే, లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆ అమ్మాయి ఓకే అని అంటే అది మళ్ళీ తండ్రికి చెందుద్ది.